సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. వికారాబాద్ జిల్లా తాండూరులోని కాగ్నా నదీ జలాలు కలుషితంపై తాండూరు సామాజిక కార్యకర్త పౌర సంక్షేమ సంఘం అధ్యక్షులు పోరాటం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి తాండూరులో ఏకైక జీవనది అయిన కాగ్నా నది చిలుకవాగులో మురుగునీరు కలిసి నదీ జలాలు కలుషితమవుతున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు సామాజిక కార్యకర్త రాజగోపాల్ సరడా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏమాత్రం అధికారులు స్పందించకపోవడంతో సామాజిక కార్యకర్త రాజగోపాల్ సారడా కోర్టును ఆశ్రయించారు. చెన్నైలోని జాతీయ ట్రిబ్యునల్ నందు కేసు నమోదు చేశారు. దీంతో కేసును స్వీకరించిన కోర్టు పరిశీలించిన అనంతరం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్తో పాటు జిల్లా జలమండలి మరియు తాండూరు పురపాలక సంఘం రెవెన్యూ అధికారులకు కోర్టు సామాన్లు జారీ చేసినట్లుగా రాజగోపాల్ సరడా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాండూరు ప్రాంతంలో ఇష్టమున్నట్లుగా పర్మిషన్ ఇస్తూ నదీ ప్రవాహక ప్రాంతాలు చిలుకవాగు కబ్జాలకు గురి కావడం జరిగిందని అన్నారు. అంతేగాక జనాభా ప్రతిపాదన ప్రకారం మురుగునీరు ప్రవహించేందుకు సరైన వసతులు లేకపోవడం ఇక్కడ ఉన్న అధికారుల అలసత్వమని అన్నారు. నేను రాజగోపాల్ సాడా తాండూరు వాస్తవ్యుని, ఒక సామాజిక కార్యకర్తగా మరి గత కొన్ని సంవత్సరాల్లో ఈ తాండూరులో ప్రవహించే మురుగునీరు కాగ్నా నదిలో ఇటు చిలుకవాగులో కలుస్తున్నది కాబట్టి దాన్ని ఒక ఉద్యమంగా తీసుకొని అలా నీరు వదలకూడదు కాగ్నా నదిలో, మరి చిలుకవాగులో మరీ కలపకూడదు కాబట్టి ప్రభుత్వ అధికారులు దానిపై ఎలాంటి స్పందన వారిది లేదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను జాతీయ హరిత ట్రిబ్యునల్ చెన్నైలో ఈరోజు ఒక కేసు వేయడం జరిగింది. దాని సంఖ్య 7/2024 వాళ్ళు కేటాయించారు. మరి ఈరోజే వాళ్ళు ప్రతివాదులు అయినటువంటి కలెక్టర్ వికారాబాదు, మరి తెలంగాణ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, నీటిపారుదల శాఖ వికారాబాద్ తాండూరు వాళ్లకు సమన్లు కూడా జారీ చేయడం జరిగింది. అలాగే మున్సిపాలిటీ తాండూరుకు కూడా వాళ్ళు సమన్లు జారీ చేయడం జరిగింది. అయితే వీళ్ళు అందరూ జవాబుదారీ అటువంటి అస్తవ్యస్తంగా మారినటువంటి డ్రైనేజ్ వ్యవస్థకు వీళ్ళందరూ జవాబుదారీ కాబట్టి వీళ్లకు జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి అక్కడ ఉంటుంది. మరి వచ్చే 2 సంవత్సరాల్లో తాండూరులో తప్పకుండా ఈ మొత్తం మురుగునీటి వ్యవస్థ వ్యవస్థీకృతం అవుతుందని నేను ఆశిస్తున్నాను.